ఇండియాలో ఒక రూపాయి కాయిన్ తయారైన ప్రతిసారి ప్రభుత్వానికి నష్టం వస్తుంది. అవును, రూపాయి కాయిన్ తయారు ఖర్చు అక్షరాల రూపాయి 11 పైసలు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, కాయిన్స్ మానేసి పేపర్ నోట్లు వాడితే సరిపోతుందిగా? కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక 10 రూపాయల నోట్ ప్రింట్ చేయడానికి కేవలం 96 పైసలే ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే నోట్ కొన్ని ఏళ్లలోనే పాడైపోతుంది, కానీ కాయిన్ మాత్రం 100 ఏళ్ల వరకు చలామణిలో ఉంటుంది. అయితే ఇంకొక డౌట్, 500, 100 రూపాయల కాయిన్స్ ఎందుకు లేవు? సింపుల్, అంత పెద్ద విలువ కాయిన్ గా ఉంటే జేబులో మోయడం కష్టం. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే వాటిని డూప్లికేట్ చేయడం చాలా ఈజీ. అందుకే పెద్ద అమౌంట్స్ ఉన్నప్పుడు నోట్లలోనే హై సెక్యూరిటీ ఫీచర్స్ పెడతారు. లైట్ కి ఎదురుగా పెడితే కనిపించే వాటర్ మార్క్, నోట్ ను అటు ఇటు తిప్పితే రంగు మారే మెరిసే గీత, వేలితో తాకితే గరుకుగా తగిలే రైజ్డ్ ప్రింటింగ్. అయితే ప్రభుత్వం నష్టపోతుందా? నిజానికి కాదు. రూపాయి మీద నష్టం వచ్చినా 5, 10 రూపాయల కాయిన్ల మీద భారీ లాభం వస్తుంది. ఈ లాభాన్ని టెక్నికల్ గా సీనియరేజ్ అంటారు. ప్రభుత్వం కరెన్సీని లాభం కోసం కాదు, ప్రజల అవసరం కోసం ముద్రిస్తుంది. నిజానికి కరెన్సీ ఒక బిజినెస్ కాదు, అది ఒక పబ్లిక్ సర్వీస్. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో ఫిజికల్ కాయిన్స్ వినియోగం తగ్గుతుంది. రాబోయే రోజుల్లో కరెన్సీ రూపమే పూర్తిగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.